ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయన మనకందరికి ప్రభును తండ్రి అయిన దేవునికి ఇష్టడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన నామం ద్వారా శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం నుండి కొన్ని వచనములను ఈరోజు తెలుసుకుందాము. 15వ అధ్యాయము 1వ వచనము నుండి, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రిని యెహోవా దేవుడు వ్యవసాయకుడు. వ్యవసాయకుడు అంటే ఎవరు? వ్యవసాయకుడు ఎవరు? పంట పండించేవాడు, సేద్యము చేసేవాడు, కర్షకుడు, కష్టపడి సేద్యము చేసేటవాడు వ్యవసాయకుడు. యేసుక్రీస్తు వారు కూడా నా తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు అంటున్నాడు. వ్యవసాయం చేయువాడు. ఏ విధంగా తండ్రి అయిన దేవుడు వ్యవసాయం చేస్తున్నాడు? ఆయన కుమారుల్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించడానికి, ఆశీర్వదించడానికి, బహుగా ఫలింపజేయడానికి యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన యెహోవా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన అందుకని అంటున్నాడు, నేను కారు ద్రాక్షాలు కాసేటువంటి ద్రాక్షావళి తీగను కాను, నేను నిజమైన ద్రాక్షావళిని. ఏమంటున్నాడండి? నేను నిజమైన ద్రాక్షావళిని. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో కారు ద్రాక్షాలు కాసేటట్టు తోటను నాటాడు. ఆ యొక్క తోట యజమాని బాగుపడుచున్నాడు. నా ప్రియుని గురించి పాడదును, నా ప్రియుని యొక్క ద్రాక్ష తోటను గురించి మీకు తెలియపరచుదును ఎన్నడి. ఎత్తైన కొండ మీద, సత్తు గల భూమి మీద ద్రాక్ష తోటను నేను నాటాను. దాని చుట్టూ ఏం వేశాడు? కంచె వేశాడు. మరి దాని చుట్టూ జంతువులు వచ్చి ఆ యొక్క తోటను పాడు చేయకుండా ఉండడానికి కంచె వేసాను అంటున్నాడు. ఆ యెషయా గ్రంథం 5వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి మీరు చదివితే మీకు ఆ యొక్క మాటలు తెలుస్తాయి. అక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ యొక్క ద్రాక్ష తోటను గురించి నాకు తీర్పు తీర్చండి అని బాధపడుతున్నాడు అని యెషయా ప్రవక్త తెలియపరుచున్నాడు. ఎందుకంటే నేను సత్తుగల భూమి మీద, ఎత్తైన కొండ మీద, సారవంతమైన నేల మీద ఆ యొక్క ద్రాక్ష తోటను నాటి దానికి కావలసినటువంటి నీటిని, మంచి నీరుని అందించాను. సత్తుగల భూమిలో నాటాను. మరి ఆ యొక్క మొక్కలు పెరగటానికి సత్తుగలన ఎరువును కూడా వేశాను. ఆ యొక్క మొక్కలను జంతువులు వచ్చి మేసి వేయకుండా, తొక్కు వేయకుండా ఉండడానికి దాని చుట్టూ, ఆ తోట చుట్టూ కంచె వేశాను అంటున్నాడు. కంచె వేసినటువంటి యజమాని ఆ తోట కాపుకు వస్తుందేమో అని ఎదురు చూసినప్పుడు ఆ తోట ఏం చేసింది అంటే మంచి ద్రాక్షాలు కాయకుండా కారు ద్రాక్షాలు కాసింది. ఏం చేసిందండి? కారు ద్రాక్షాలు అంటే ఎందుకు పనికిరాని ద్రాక్షకాయలను ఆ తోట కాసింది. నాకు న్యాయం తీర్చండి అంటున్నాడు. అక్కడ తండ్రి అయిన దేవుడు ద్రాక్ష తోటను గురించి బాధపడుతున్నాడంటే ద్రాక్ష తోటను గురించి కాదు, గమనించాలి. అక్కడ ఇశ్రాయేలు జనాంగం గురించి ప్రవక్త తెలియపరుస్తున్నాడు. యోధావారు వారు, ఇశ్రాయేలు వారు నా యొక్క మాటను ధిక్కరించి నన్ను విడనాడి ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం గురించి మీకు తెలుసు. మోషేను రక్షకుడిగా ఎన్నుకొని ఆ బానిసత్వం నుండి, ఐగుప్తు చెరలో నుండి, ఫరో చేతుల నుండి ఇడిపించి తీసుకొని వచ్చినటువంటి వారిని 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్య మార్గం నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించేటట్టు కానాను దేశంలోకి వారు నడిపిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి విసిగించారు. మరి చాలా బాధకు గురి చేశారు. మోషేను కూడా చాలా రోదనకు గురి చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే అటువంటి ద్రాక్షావల్లి కలిగినటువంటి తీగను నేను కాను. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాలో ఉండి మీరు ఫలించండి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. నా తండ్రి అయిన దేవుడు వ్యవసాయం చేస్తాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని యొక్క సంఘంలోనికి దేవుని ఆరాధించడానికి లేకుంటే దేవుని ప్రార్థించడానికి చాలామంది ప్రార్థన అనగానే అడగటమే పనిగా పెట్టుకొని అడుగుతారు. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచావా? తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించావా? తండ్రి అయిన దేవుణ్ణి కొనియాడావా? యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏమంటున్నారు? మీకేమి ఇష్టమో అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడు ఇస్తాను అంటున్నాడు? చాలామంది క్రైస్తవులు కానీ క్రైస్తవురాళ్ళు కానీ క్రైస్తవులు కానిటి వారు కానీ చాలామంది యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే అన్నీ వస్తాయి. యేసుక్రీస్తు వారిని ప్రార్థన చేసి అడిగితే అన్నీ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు దేవుడు? ఎప్పుడు ఇస్తాడు చెప్పండి? ఒక్క మాట చెప్పండి. అడగండి, నేను మీకు ఇస్తానంటున్నాడు. నాలో ఉండి నాలో మీరు ఫలిస్తేనే, అంటే నా మాటలు మీ యందు ఉండిన ఎడల, నా ఆజ్ఞను మీరు గైకొని ఎడల మీరు అడగండి, నేను ఇస్తానంటున్నాడు. ఆయన మాటలు నీ యందు ఉండవు, ఆయన ఆజ్ఞను నువ్వు పాటించవు, యథార్థ ప్రవర్తన కలిగి నువ్వు ఉండవు. కానీ నాకు ఇవ్వు అని అడుగుతావు. కానీ నేను దేవుణ్ణి అడుగుతున్నాను, నాకు ఇవ్వడం లేదు. నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను, నేను ఇవ్వడం లేదు. నేను ఉపవాస ప్రార్థన చేశాను, నేను తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు గారు నాకు సహాయం రావడం లేదు. ఎందుకు రాదు సహాయము? నీ ప్రవర్తన, నీకు యథార్థమైన ప్రవర్తన నీకు ఉంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ సత్య ప్రవర్తన కలిగి వాక్యానికి లోబడి తండ్రి దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు కట్టుబడి ఉన్నట్టయితే కంపల్సరిగా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? అందుకని అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. తర్వాత వచ్చిన నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. వ్యవసాయం చేసే రైతు ఏం చేస్తాడు? వరి నాటుతాడు. వరి నాటినప్పుడు వరి గింజలు మొలుస్తాయి లేదా? మొలుస్తాయి. మొలిసినప్పుడు వాటితో పాటు కలుపు కూడా మొలుస్తుంది. కలుపు అంటే ఆ యొక్క మొక్కను ఎదగనీయకుండా కలుపు అనేది మొలుస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అదే అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎవరు తీసి పారవేస్తాడు? తండ్రి యెహోవా దేవుడు యేసుక్రీస్తులో ఉండి ఆయనలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాడు అని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నాడు. ఫలించు ప్రతి తీగను బహుగా ఇంకా ఎక్కువగా ఫలించులాగిన చేస్తాడు నా తండ్రి అయిన దేవుడు. అందుకనే ఆయన గొప్ప వ్యవసాయకుడు, ఆయన మంచి వ్యవసాయకుడు అని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడు నీకు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది? ఎప్పుడు నీకు సమాధానం కలుగుతుంది? ఎప్పుడు నీకు కలిగినటువంటి శోధన పోతుంది అంటే క్రీస్తులో ఉండి నువ్వు ఫలించాలి. ఆయన యొక్క తీగను అల్లుకొని ఉండాలి. ఆ యొక్క నిజమైన ద్రాక్షవల్లి తీగలో నువ్వు ఉండాలి. కారు ద్రాక్షాలు కాసేటటువంటి తీగలో ఉండకూడదు. అపవాది సంబంధించిన లోక సంబంధించినటువంటి అపవాది మాయలో పడకూడదు. తర్వాత 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఎస్, ఒక మొక్క ఉంది, అంటుకడతావు, దానికి అంటుగా ఉండి వేరుగా ఉంటే చచ్చిపోదు. అవునా కదా? అంటుకట్టిన మొక్క అంటుకడతావని నువ్వు ఉంచుతావు. ఆ అంటు సరిగ్గా కట్టకపోతే అది పక్కకు తొలగిపోతే అందులో ఉండి ఫలించదు, ఆ మొక్క ఎదగదు, అది బతకదు, చనిపోతుంది. అందుకని అంటున్నాడు, నాలో ఉండండి, నా యందు ఉండండి, మీరు ఫలించండి. నేను మీ యందు ఉండలాగున మీరు నా యందు ఉండాలి అని కంపల్సరిగా అంటున్నాడు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ
ఫలిస్తుంది. ఎలాగో ఫలిస్తుందో మీరు కూడా నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. ఎస్, మీరు ఫలించాలంటే, మీరు ఎదగాలంటే, మీ బిడ్డలు ఎదగాలంటే, మీ కుటుంబాలు సంతోషంతో జీవించాలంటే కంపల్సరిగా మీరు ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తునందు ఉంటేనే నువ్వు ఎదుగుతావు. నువ్వు రా, స్వస్థత కలుగుతుంది. నువ్వు రా, ప్రార్థన చేస్తాను. ఎప్పుడు నీ విశ్వాసము నిన్ను కంపల్సరిగా స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసానికి తగినటువంటి ప్రార్థన. ఇందాక పాడావు పాట, ఏం పాడావు? మోషే ప్రార్థించగా మన్నాను ఆహారాన్ని కురిపించాడు. మోషే ఎవరు? మనలాంటి మానవుడే. ఏలియా గారి గురించి తెలుసుగా. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఆగిపోయింది. ఆయన కూడా మనలాంటి సామాన్య మానవుడే. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడు చంద్రుడు ఆగిపోయారంట. ఎవరి నామాన? తండ్రి అయిన దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి అడిగాడు ప్రార్థన చేసి, సూర్య చంద్రులను ఆపేశాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘం యొక్క నీడలోను, రాత్రి అగ్నిస్తంభంలో నడిపించాడు. ఎవరు నడిపించాడు? ఇశ్రాయేలు నడిపించాడు. తండ్రి అయిన యెహోవా దేవుడు నడిపించాడా లేదా? వారందరికీ సహాయం చేసినటువంటి దేవుడు నీకు సహాయం చేయడా? నీ యథార్థ ప్రవర్తన, నీ భక్తి నీకుంటే కంపల్సరీగా సహాయం చేస్తాడు. కానీ యథార్థ ప్రవర్తన లేకుండా దేవునికి అవిధేయుడిగా నువ్వు ఉండి, అవిధేయులుగా ఉండి నువ్వు కనుక దేవుణ్ణి అడిగితే నీకు సమాధానం రాదు, నీ ప్రార్థనకు జవాబు రాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ఉండండి, క్రీస్తునందే ఫలించండి. తర్వాత 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. అదుగోండి, ఎవరండి? ద్రాక్షవల్లిని నేను. ద్రాక్షవల్లిని నేనంటే ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తు ఎవరు? ద్రాక్షవల్లి. తీగలు ఎవరు? మనము. ఈ వ్యవసాయం చేసేటప్పుడు ఎవరు? ఆ పంటను పండించేది ఎవరు? యెహోవా దేవుడు. అర్థమవుతుందండి? తర్వాత, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎస్, దేవునికి వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. చాలామంది అన్యులలో కానీ దేవుని ఎరగినట్టు వారు అసలు దేవుడు లేడు బ్రదర్, అసలు దేవుడే లేడు అన్నటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు. వారు మూర్ఖ స్వభావం కలిగిన వారు, అసహ్యమైన కార్యములు చేయబట్టి వారు. కీర్తన గ్రంథంలో దావీదు గారు అంటారు, దేవుడు లేనని మూర్ఖులు అనుకుంటారు, కానీ వారు చేసే కార్యములు ఏంటంటే అసహ్య కార్యములు. వారు చేసే కార్యములు చెడు కార్యములు చేస్తారు. కాబట్టి వారు దేవుడు లేడు అని అంటూ ఉంటారు. అందుకని అంటున్నాడు, నా యందు మీరు ఉంటేనే కానీ మీరు ఫలింపరు, నా యందు ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండిన ఎడల వాడు తీగ వలె, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయును. ఏం చేస్తారండి? తీగ వలె బయట పారేస్తారు. చిక్కుడు తీగ ఉంది, చిక్కుడు కాయలు కాస్తుంది అనుకోండి, ఉంచుతారు. కాయ కాకపోతే ఆ తీగను తీసి కట్ చేసి బయట పారేస్తాం. అది ఎండిపోతుంది. ఎండిపోయిన దాన్ని ఏం చేస్తావు? నుప్పు పెట్టి తగలబెడతావు. అందుకని కంపల్సరిగా నిలిచి ఉండని ఎడల క్రీస్తునందు, క్రీస్తు అనేటువంటి ద్రాక్షవల్లి తీగలో నువ్వు కనుక నిలిచి ఉండకపోతే ఆ తీగను తీసి పారవేస్తాడు. తర్వాత 7వ వచనం, అక్కడ 6వ వచనం చదివే కదా, తీసి పారవేయబడును, పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండలా, నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఏమంటున్నాడండి? ఆ యందు మీరు నిలిచి ఉండండి, నా మాటలు మీ యందు ఉంచుకోండి, నా ఆజ్ఞలను మీ యందు ఉంచుకోండి, మీకేది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తాను అంటున్నాడు. ఆయన యందు ఉండకుండా నువ్వు ప్రభువా ప్రభు అని పిలిస్తే వ్యర్థమే. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము సమీపించడు, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు.
నువ్వు గంట సేపు చేయి ప్రార్థన, 2 గంటలు చేయి. ఒకళ్ళు ఉపవాస ప్రార్థనలని, గుడారాల ప్రార్థనలని 24 గంటలు, వారాల తరబడి 40 రోజులు ప్రార్థనలు చేస్తావు. నువ్వు చేసే ప్రార్థన యుక్తమైన ప్రార్థన, క్లుప్తంగా చేయాలి ప్రార్థన. ఏమి అవసరమో అని తెలుసు. నువ్వు అడిగిందే అడిగి ఒకటిగా 10 సార్లు అడుగుతూనే ఉంటారు. అన్న మాటే అడుగుతారు. నా బిడ్డలకు చదువు ఇవ్వయ్యా, నాకు వస్త్రాలు ఇయ్యా, వ్యవసాయం చేయ్యా, అయ్యా స్తోత్రం అయ్యా. నీకు దుస్తులు కావాలని, నీకు ఆహారం కావాలని నువ్వు అడగకముందు తండ్రి అని దేవునికి తెలుసు. కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే, అరుసు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. యేసుక్రీస్తు అంటాడు, వాటికంటే శ్రేష్ఠులు గారి మీద అంటాడు. ఎందుకంటే ఆయన రూపంలో రూపింపబడినటువంటి వాడు నరుడు, మనుషుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీకేది ఇష్టమో మీరు అడగండి. ఎప్పుడు అడగమంటున్నాడు? నువ్వు ఆరాధనకు సమయానుకూలంగా వచ్చి, నువ్వు ఆరాధనలో కరెక్ట్గా కూర్చొని, నువ్వు ఆరాధనలో అటు ఇటు చూడకుండా, నువ్వు ఆరాధనలో నీ యొక్క ప్రవర్తన అంతటికి నీ యొక్క ప్రవర్తనను అంతటి అధికారమునకు తండ్రి దేవునికి ఇవ్వాలి. నిన్ను నీవు స్వాధీనపరచాలి. ఎవరికి స్వాధీనపరచాలంటే తండ్రి దేవునికి స్వాధీనపరచుకోవాలి. ఒక మనిషిని తాడుతో బెగా వేసి కట్టి పడవేసినట్టు ఉండాలి దేవుని ఆరాధించేటప్పుడు కంపల్సరిగా. అందుకని నీవు మందిరమును పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము. మందిరం అంటే ఇది మందిరం కాదు, పరిశుద్ధ స్థలం. 2-3 నా నామమును కూడి ఉండి, పరిశుద్ధులు ఎక్కడ కూడి ఉంటారో అదే దేవుని సంఘము, అదే దేవుని మందిరము. ఇది ఇంకో 100 సంవత్సరాలు పడిపోద్ది, కానీ దేవుని సంఘము పడిపోదు, అది మందిరం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీకేది అవసరమో అడగండి. ఎప్పుడు? దేవుని యొక్క మాట వింటేనే, దేవుని యొక్క మాటలు నీలో ఉంటేనే, నీ సత్య ప్రవర్తన నీకు ఉంటేనే, యథార్థ ప్రవర్తన నీకుంటేనే, నీ నడక, నీ చూపు కరెక్ట్గా ఉంటేనే నీ ప్రార్థన జవాబు కంపల్సరీగా వస్తుంది. ఇంకొక విషయం కూడా ఇస్తానంటున్నాడు, అధికారం ఇస్తానంటున్నాడు. నువ్వు కరెక్ట్గా ఉండి వ్యాజ్యం ఆడు అని అంటున్నాడు, గొడవ పెట్టుకో అంటున్నాడు నాతో. సృష్టికర్తని దేవుడితో కూడా ఆయన అధికారం ఇస్తున్నాడు. ఎప్పుడు? నువ్వు కరెక్ట్గా ఉండి నాతో గొడవ పెట్టుకోవడానికి కూడా నీకు అధికారం ఇస్తాను అన్నాడు. యాకోబు ఏం చేశాడు? ఆ రాత్రంతా గోజాడి వ్యాజ్యమాడాడు, నన్ను దీవించు, ఆశీర్వదించిన దాకా విడిచిపెట్టనన్నాడు. ఆ రేత్రంతా గోజాడాడు. యాకోబు తెలుసుగా, ఏశావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు. ఎవరిని దీవించాడు? అసలు యాకోబు అన్న పదానికి అర్థం ఏంటి? మోసగాడు. మోసగాడిని ఆశీర్వదించడం ఏంటి? దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇదేం వెళ్ళారా, నేను రోగంతో ఉన్న వారి కొరకే వచ్చాను కానీ రోగం లేనట్టు వారి కొరకు నేను రాలేదు అంటాడు యేసుక్రీస్తు అన్నాడా లేదా? పాపుల కొరకే వచ్చాను కానీ పాపము లేనట్టు వారి కొరకు నేను రాలేదంటాడు. అన్నాడా లేదా? ఆయన పుస్తకాల్లో ఉంది. మత్తయి సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త, మార్కు సువార్తలో ఉంది. ఆయన అదే అంటాడు, వ్యాధితో బాధపడేటువంటి రోగి వద్దకు నేను వచ్చాను కానీ వ్యాధితో బాధపడినటువంటి వారి వద్దకు నేను రాలేదంటాడు. కాబట్టి ఇప్పుడు ఏం బిళ్ళారా, మీరు అడగాలంటే కంపల్సరిగా మీ యొక్క దుఃఖము ఏం చేస్తుందో తెలుసండి, నీ హృదయాన్ని శుద్ధిపరుస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు అంటాడు, ఎందుకన్నాడు? మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీరు ఏడవండి అన్నాడు. శరీరానుసారమైన దుఃఖము కన్నీళ్లను రప్పించునేమో కానీ మారు మనసు కలిగిన దుఃఖము నీ హృదయాన్ని శుద్ధిపరుస్తుంది. ఈ లోక సంబంధమైన దుఃఖం మీకొద్దు. ఈ లోక సంబంధమైన దుఃఖం ఏంటో తెలుసా? ఒకడు బాగుపడుతుంటే ఏడుస్తాడు, అది ఈ లోక సంబంధమైన దుఃఖము. ఒకడు ఎదుగుతుంటే ఏడుస్తాడు, ఒకడు మంచి వాహనం కొనుక్కొని వస్తే ఏడుస్తాడు, ఒకడు తన కుటుంబాన్ని కట్టుకొని ఎదుగుతుంటే డెవలప్ అవుతుంటే నేను ఎదగడం లేదని ఈ లోక సంబంధమైన దుఃఖాన్ని ప్రతి మనిషి ఏడుపు వాడు ఎదిగితే వాడలేడు, వాడి మీదే వాడు ఏడుస్తాడు. వాడు చక్కటి గృహాన్ని నిర్మించుకుంటుంటే ఏడుస్తాడు. నువ్వు కూడా ప్రయత్నం చేయి, కష్టపడు, తండ్రి దేవుని అడుగు,
నీ కష్టాన్ని దేవుడు దీవించడా? నీ పొలంలోను, నీ పంటలోను, నీ ఇల్లంతటిలో నిన్ను నేను ఆశ్రయించేవాడిగా ఉన్నానన్నాడు. నువ్వు గృహంలో వస్తుండగా దీవించబడతావు, వెలుపలకు వెళుతున్నప్పుడు కూడా నేను దీవిస్తానంటున్నాడు. అంటున్నాడా లేదా? కానీ నువ్వేం చేయాలంటే నీ బిడ్డలు, నీ కుమారులు, నీ కుమార్తెలు తెలుసుకున్నట్లు దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేయాలంటే, ఇదిగోండి ఇక్కడ ఈ స్థలం చుట్టూ ఇలా రాశారు చూడండి, అటువంటి వాగ్దానంతో కూడినటువంటి కొన్ని ప్రవచనాలను నీ గృహంలో నువ్వు అలంకరించుకోవాలి. కంపల్సరిగా అలంకరించుకొని ఎప్పుడైనా నువ్వు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసి చదవకపోయినప్పుడైనా కానీ నువ్వు లేకంగానే ఆ యొక్క గోడకు తగిలించేటువంటి ఆ వాక్యాన్ని చదువుతావు. అవి నీ కుమారుడికి, నువ్వు కుమార్తెకి కట్టడలుగా నేర్పాలి, ఇశ్రాయేలు జనాంగానికి నేర్పించు మోషే అని యెహోవా దేవుడు చెప్పాడు. నిర్గమకాండంలో ఉంది ఆ మాటలు. నీ కుమారులకి, నీ కుమార్తెలకు కంఠభూషణములుగా ఈ యొక్క మాటలను అలంకరించండి అంటాడు. కంఠభూషణం అంటే మెడక ధరించుకునేవి ఏంటి? హారాలు, నెక్లెస్లు, బంగారము, ఇంకేం ధరిస్తారు? చైన్లు, అవి. అలాగా నీ కుమారుడికి, నీ కుమార్తెకి వాటిని ధరింపజేయి అని అంటున్నాడు మోషేతో. తర్వాత 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుదురు. అదే అండి విషయం. మీరు ఫలించడం వల్ల దేవుడికి లాభం ఏంటంటే తండ్రి అని యెహోవా దేవుడు మహిమపరచబడతాడు. అసలు ఈ ఆరాధన మనం ఎందుకు జరుగుతున్నాం చెప్పండి? ఏమండి, ఆరాధన అసలు ఎందుకు చేస్తున్నాం? ఆరాధన చేయవలసిన పని ఏంటి? ఈయన అంటున్నాడు, యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు పాటల్లో ఫలించారు, వాక్యం చెప్పడంలో ఫలించారు, వాక్యం చదవడంలో ఫలించారు, కానుకలు ఇవ్వడంలో అభివృద్ధి పొందారు, దేవుని సన్నిధికి రావడంలో అభివృద్ధి పొందారు. అన్ని విషయాల్లో అభివృద్ధి పొందినప్పుడు తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. అది తండ్రి అయిన దేవునికి కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని భూలోకానికి ఎందుకు పంపించాడు చెప్పండి? ఆదిలోనే తెలుసు ఈ మనుషుల్ని సృష్టిస్తే వీరు దేవుని నుండి తొలగిపోతారు, దేవునికి అవిధేయులుగా జీవిస్తారని తండ్రి అయిన దేవునికి తెలుసు, యేసుక్రీస్తు వారికి కూడా తెలుసు. అందుకని అవమానాన్ని శపిస్తాడు. ఏమంటాడు? నీవు చేయకూడనటువంటి పాపం చేశావు, నీవు బ్రతుకు దినములన్నీ కూడా ఎలాగుంటాయంటే నీవు గర్భాన్ని ధరించి శ్రమతో కూడినటువంటి ప్రసవ వేదనతో నువ్వు ఆ యొక్క బాలికకు కానీ బాలుడికి కానీ జన్మనిస్తావు. అంతేకాదు ఆ యొక్క స్త్రీని లోపరుచుకొని పాపం వైపు అడుగు వేయినట్టు చేసినటువంటి సాతాన్ని కూడా చెప్పించాడు. నువ్వు ఏ స్త్రీనైతే మోసము చేసి మరి అపరాధంలో పడినట్లు చేసావో ఆ స్త్రీ నుండే వాడు వస్తాడు. వాడు నీ తల మీద మడమతో కాలు వేసి తొక్కి వేస్తాడంటాడు. ఆ తొక్కేది ఎవరంటే, ఆ పాపాన్ని తొక్కేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆది కాండంలో ఆ 2వ అధ్యాయంలో అక్కడ కనపడుతుంది, స్త్రీ గర్భం నుండి వచ్చినట్టు వాడే నిన్ను తల మీద కాలు మడిమతో తొక్కుతాడు అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తొక్కాడు తెలుసా పాపాన్ని? క్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి ఆ యొక్క పాపాన్ని, అపవాది అనేటువంటి సాతాను మీద ఆ పాపాన్ని తొక్కివేశాడు. మరణపు ముళ్ళు ఎక్కడ? ఆ మరణపు ముళ్ళుని విడిచివేశాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, వ్యవసాయం చేసేటువంటి నా దేవుడు గొప్ప వ్యవసాయకుడు, మంచి వ్యవసాయకుడు అంటున్నాడు. ఈయన ద్రాక్షావళిని ఆ వ్యవసాయం చేసి ఈ తీగలను ఫలింపజేసేటి వాడు నా తండ్రి అయిన యెహోవా దేవుడు. నా యందు మీరు ఉండండి. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే కానీ అది ఫలిస్తుంది. వేరుగా ఉండి నాకును నా తండ్రి అయిన దేవునికి వేరుగా ఉండి మీరు ఫలింపలేరు, ఫలించరు కూడా. సృష్టికర్త అయిన దేవుడిని వదిలిపెట్టి సృష్టిని ఆరాధిస్తున్నావు, సృష్టిని పూజిస్తున్నావు, యాప చెట్టుకు మొక్కుతున్నావు, యాప చెట్టుకు పాలు కారుతున్నావు అంటున్నావు. ఆ రాళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి? భూమిని సృష్టించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. రాయక మొక్కుతున్నావు. అసలు నీ సృష్టికర్త తండ్రి అయిన దేవుడు అని తెలుసు కదా. సృష్టిని మోసించడం ఏంటండి విడ్డూరం? కాకపోతే
నిన్ను సృష్టించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయన్ని విడిచిపెట్టి సృష్టిని పూజించడము, సృష్టిని ఆరాధించడము తండ్రి అయిన యెహోవా దేవునికి విరోధం. అది సృష్టికర్తను ఆరాధించాలి, సృష్టికర్తను సేవించాలి కంపల్సరిగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు చెప్పడానికి నేను భయపడడం లేదు. సరే బ్రదర్, ఇంకొక విషయం చాలా మందిలో నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. చిన్న పిల్లలు ఏ పాపం చేయనట్టు వారు పుట్టినప్పుడు కానీ మరి అనారోగ్యంతోనూ రోగాలతోనూ కొన్ని వ్యాధులతో చనిపోతున్నారు లేదా? ఒకళ్ళు రోడ్డు మీద యాక్సిడెంట్లుగా కూడా మనుషులను యథార్థవంతులుగా పుట్టించిన దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకొని చెడిపోయి ఉన్నారు. అవును, నిజమే. చిన్నపిల్లలు వారికి ఏ విధమైన పాపం తెలియదు, మరి వారు కూడా చనిపోతున్నారు. కొంత వయసు రాగానే ఎందుకు చనిపోతున్నారు? అయ్యా, వారు ఏ పాపం చేయలేదు కదా, మరి ఎందుకు చనిపోతున్నారా అని మీరు అనుకోవచ్చు. ఆ డౌట్ నాకు కూడా వచ్చింది. అందుకని యేసుక్రీస్తు అన్నాడు, రహస్యములు తండ్రి వద్దే ఉన్నవి, వాటి గురించి అయినను నాకు తెలియదు అన్నాడు. ఆ రహస్యం అనేది తండ్రి అయిన దేవునికే తెలుసు అన్నాడు. అవునా? ఇంకోటి, క్రైస్తవుల్ని ఏం చేస్తారు? చనిపోయినప్పుడు పాతి పెడతారా లేదా? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నేను రెండవ రాకడప్పుడు వచ్చినప్పుడు చనిపోయి పాతి పెట్టబడినట్టు వారందరూ తిరిగి లేస్తారు, నన్ను కలుసుకున్నట్టుకు నన్ను ఎదుర్కొని మహిమా శరీరాన్ని పొందుకొని నాతో పాటు ఆకాశము మేఘాళుడై యేసుక్రీస్తు వారు వస్తుంటే ఆయనతో పాటు కొనిపోబడతాం మనం. ఓకే, మరి బ్రదరు, హిందువులు చాలామంది మరి మట్టి చేయడం లేదు కదా, కాల్చి వేస్తున్నారు కదా. మరి వారు ఎలా లేస్తారు అంటే, పాపం చేయవాడు లేస్తాడు, పాపం చేయనటువంటి వాడు కూడా లేస్తాడు. మరి వాళ్ళు బూడిదైపోతున్నారు కదా బ్రదర్, వాళ్ళు ఎలా లేస్తారని మనకి ఆ డౌట్ రావాలి. నాకు కూడా వచ్చింది ఆ డౌట్. ఎముకలకు మాంసాన్ని అందించి ప్రాణాన్ని పోసానంటాడు. ఎముకలో ఒక లోయ ఉంది, ఆ లోయలో చచ్చిన ఎముకలకు మాంసమును తయారు చేసి ఆ యొక్క జీవాన్ని పోసాడు దేవుడని ప్రవక్త తెలియపరుస్తాడు. యెహెజ్కేలు గ్రంథం అనుకుంటుంది, ఒకసారి నేను చెప్తాను తర్వాత. చూడండి, కాబట్టి హిందువులు ఆ యొక్క చనిపోయినట్టు వారిని కాల్చివేసినప్పుడు బూడిద చేయబడినట్టు వారు ఆ బూడిద నుండి కూడా ఎలా లేస్తారంటే తండ్రి అయిన దేవునికి తెలియాలి ఆ రహస్యం. ఎండిన ఎముకల్ని లేపి మాంసాన్ని అందించి ప్రాణాన్ని పోసే లేపగలిగినట్టు తండ్రి అయిన దేవుడు చనిపోయినట్టు ఆ కాల్చినటువంటి బూడిదల నుండి మనుషులు లేపలేడా? వారిని కూడా లేపుతాడు. ఒక బ్రదర్ అన్నారు, క్రైస్తవ్యం అనేది కంపల్సరిగా మతము కాదు. క్రైస్తవం అనేది మతము కాదు. ఈ లోకములో నుండి పిలువబడినటువంటి వారు క్రైస్తవులు. కాబట్టి మీరు ఎదగాలంటే మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఎదగాలన్నా, మీ కుటుంబం బాగుండాలన్నా, మీ ప్రతి అవసరత అక్కడ తీర్చబడాలన్నా కానీ కంపల్సరిగా మీరు ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి. ఆయన అంటాడు యేసుక్రీస్తు ఇంకో మాట, ఏంటది? నా ద్వారానే తప్ప తండ్రి వద్దకి ఎవడో వెళ్ళడో అంటాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, తండ్రి అయిన దేవునికి నేను మధ్యవర్తినే ఉన్నాడు అంటాడు. యేసుక్రీస్తు వారు మధ్యవర్తి ఉన్నాడంట. తండ్రి అయిన దేవుని నువ్వు చేరుకోవాలంటే, యెహోవా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. మరణం చూడకుండా ఒక మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు తెలుసా అతను? ఎవరు? యేసుక్రీస్తు వారు కూడా కాదు, ఒక మనిషి ఉన్నాడు. ఆదికాండంలో కనిపిస్తాడు ఆ మనిషి. అయితే ఆయన విశ్రాంతి స్థలంలోకి వెళ్ళాడా లేకపోతే దేవుడి సన్నిధిలో ఉన్నాడనేది తండ్రి అయిన దేవునికే తెలుసు. ఎవరంటే ఆయన ఆనోకు. ఆయన యథార్థ ప్రవర్తన కలిగి ఉండడం వల్ల మరణం చూడకుండే దేవుని సన్నిధికి కొనిపోబడెను అని ఆదికాండంలో ఉంది ఆ మనుషుని గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, దినములు చూడబోతే చాలా భయంకరంగా ఉన్నాయి. అవునా కదా? ఎందుకని? ఏప్రిల్ నెలంతా వడగాల్పులు, ఎండ తీవ్రత. 9 బయటికి వెళ్తే వెళ్ళినోడు ఆ ఎండ దెబ్బతలు చనిపోతాడు
అని కంపల్సరిగా మీరు బయటికి వెళ్ళొద్దు అని వాతావరణ శాఖ వారు మొబైల్స్లో మెసేజ్లు వచ్చినాయి మీకు. ఈరోజు మీ ప్రాంతంలో వడగాల్పు ఎండ తీవ్రత ఉంటుంది, అవసరమైతే చెప్తే బయటికి వెళ్ళొద్దు, వెళ్ళారనుకోండి కండవ కానీ ఎక్కువ వాటర్ కానీ తాగండి అని చెప్పారు లేదా? అసలు ఏప్రిల్ నెల అలాగే ఏప్రిల్ నెలే అంత ఎండ వడగాల్పు ఉంటే ఇంకా మే నెల అట్లా ఉంటుందని మనం అనుకున్నాం, కానీ మే నెల రివర్స్ ఉంది. అదే దేవుని యొక్క కార్యం అంటే అంతకు రెట్టింపు ఉండాలి మే నెల. ఏప్రిల్ కంటే మే నెల ఎక్కువ కాస్తుంది ఎండ, గమనించండి, అవునా కదా? కానీ మే నెల చాలా చల్లగా ఉంది ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే. అందుకని కిందటి వారం చూసే మనం, కిందటి వారం అంతకుముందు వారం, కాలములు సమయములు అన్నీ కూడా నా తండ్రి అయిన దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఏ రోజు ఏ నెల ఎలాగుంటుంది, ఏ రోజు ఏ గడియ ఏ సమయం ఎలాగుంటుంది మీకు తెలియదు. ఈరోజే నీది, రేపటి దినం గురించి నువ్వు అతిశయపడవద్దు. పిలిపిన రాని పత్రికలు అంటాడు, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నేను బ్రతికుంటే మరలా నాకు ఇది కావాలి అని నువ్వు అడుగు, అంతేగాని రేపటి దినం నాది, రేపు నేను 1 కోటి రూపాయలు సంపాదిస్తాను, 2000 కోట్లు సంపాదిస్తానంటే ఈరోజు నీ ప్రాణం పోతే నీ సంపాదన ఏమవుతుంది? నీ బిడ్డలు ఏమవుతారు? నీ కుటుంబం ఏమవుతారు? ఈరోజు అడుగుతాడు నీ ప్రాణాన్ని, తీసివేస్తాడు నీ ప్రాణం. దారిని పోయిన వాడు ఇంటికి వచ్చిందాక నమ్మకం లేని రోజులు ఈరోజు. దారిని పోయినాడు ఎందుకండి? ఇంట్లో ఉన్న మనిషి గ్యారెంటీ లేదు. కాబట్టి నువ్వు ఫలించాలన్నా, దేవుని యందు నిబ్బరం కలిగి ఉండాలన్నా, వాళ్ళ మరణం వచ్చిందనుకోండి, చనిపోయినా కానీ సంతోషమే. ఎందుకు సంతోషము? నీ నిజమైన ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన కలిగి నువ్వు కనుక భూమి మీద జీవించుంటే మరణాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు క్రైస్తవుడు. మరణానికి భయపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భూమి మీద క్రైస్తవుడే. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత విశ్రాంతి స్థలంలోనికి, నెమ్మది పొందు స్థలంలోనికి నేను వెళ్తున్నాను అని నిబ్బరం కలిగినట్టు వాడు. పౌలు గారు అంటాడు, నా కొరకు నీతి కిరీటము ఎదురు చూస్తుంది అంటున్నాడు, నా పరుగు కడముట్టించుదని, అదిగో గొప్ప బహుమానం నా కొరకు ఎదురు చూస్తుంది, నేను పొందుకోబోతున్నాను అంటాడు. నీతి కిరీటం నాకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. నేను యథార్థ ప్రవర్తన కలిగి జీవించాను, నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఏ విధంగా జీవించి ఉన్నానో నా కొరకు నీతి కిరీటం ఏ విధంగా ఇవ్వబడుతుందో మీకు కూడా ఆ నీతి కిరీటం దేవుడు ఇస్తాడు. మీరు కూడా నాలాగే జీవించండి. నేను వృద్ధాప్యానికి చేరుకొని ఉన్నాను, మరణపు అంచు వరకు నేను వెళ్ళిపోతున్నాను. నేను ఇక నా శరీరం సహకరించినట్టు ఉంది, నేను సావుకు దగ్గరగా ఉన్నాను. కాబట్టి తిమోతి, నీవు కూడా నీ సత్య ప్రవర్తన కలిగి సంఘములో వాక్యాన్ని హెచ్చరించు, బుద్ధి చెప్పు, ఖండించు, సత్య ప్రవర్తన కలిగి నీ వాక్యాన్ని వివరించమన్నాడు. హితబోధ చేయన్నాడు, కల్పనా కథలు చెప్పొద్దన్నాడు. నాకు కలిగినటువంటి ప్రతిఫలము, నాకు కలగబోయేటువంటి బహుమానము కూడా దేవుడు ఏ విధంగా ఇస్తాడో మీకు కూడా అదే విధమైనటువంటి బహుమానాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు నిబ్బరం కలిగి ఉండన్నాడు. యెహోషువతో కూడా అదే అన్నాడు, నువ్వు భయపడద్దు, మోషేకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, కుడికి కానీ ఎడమ కానీ చూడొద్దు అన్నాడు. కుడికి చూసావా, ఎడమకు చూసావా, ఒక వెహికల్ మీద నువ్వు వెళ్తున్నావు, ఎడమ చూస్తే యాక్సిడెంట్ అయిపోతావు, కుడికి చూసినా యాక్సిడెంట్. నీ చూపు తిన్న మార్గమై ఉండాలి. బండి నడిపేటువంటి వ్యక్తి 4 కాళ్ళతో చూడాలి. 2 కాళ్ళు నీ శరీర సంబంధించిన కాళ్ళు అయితే ఆ వెహికల్కి ఉన్నటువంటి ఇరువైపున 2 మిర్రర్ అద్దాలు ఉంటాయి. అటువైపు అద్దాలు కూడా నువ్వు చూసి నడపాలి. అటు చూసినా ఇటు చూసినా యాక్సిడెంట్ అవుతుంది. నీ కుటుంబం శోధనలో పడుతుంది, నీ కుటుంబంలో ఆపద వస్తుంది. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు అగ్నిలో పడవేయబడతావు. దాక్షవల్లినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తీగలో నువ్వు ఉండకపోతే నువ్వు ఫలించవు. ఆ తీగలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఆ తీగలో ఉండి తండ్రి దేవుని ఆరాధిస్తేనే నువ్వు బహుగా విస్తరింపబడతావు. నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నీకు కావలసిన ప్రతి అవసరం తీరుస్తాడు. ఏలియాకు తోడైన దేవుడు, మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు, యాకోబుకు తోడైన దేవుడు, అబ్రహాముకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇప్పుడు నీకు తోడై ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్ముడు తోడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు తోడు ఉన్నది. ఇప్పుడు ఎవరి సహాయం ఉందంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయము కంపల్సరిగా పనిచేస్తుంది. కానీ పరిశుద్ధాత్మని యొక్క అగ్ని తీగి వచ్చి నీ మీద ప్రభావం చూడడం అనేది లేదు.
అపోస్తుల యొక్క వస్త్రపు చెంగాయిని ముట్టుకున్న కానీ స్వస్థత కలిగింది. గుడ్డివాడు చూపు చూశారు, కుంటివాడు నడిచాడు. ఈరోజు దైవ సేవకుల యొక్క పరిశుద్ధాత్మ వరం కలిగినటువంటి దైవ సేవకురాలైన దైవ సేవకుని యొక్క వస్త్రం ముట్టుకో, గుడ్డివాడికి చూపు వస్తుంది చూడమని రాదు. కుంటివాడు నడుస్తాడా? నడవడు. కానీ నీ యొక్క యథార్థ ప్రవర్తనకు జవాబు, ప్రార్థనకు జవాబు అనేది వస్తుంది. అది మట్టికి ఉన్నది. కాబట్టి నా తండ్రి అయిన దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు యెహోవా దేవుడు. ఆయన గొప్ప వ్యవసాయకుడు. ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. మనందరినీ కూడా వ్యవసాయం చేయడం అంటే పరిపాలించడము. ఒక యజమాని తోట దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? ఆ తోట చుట్టూ చూస్తాడా లేదా? ఆ చెట్టును పరిశీలిస్తాడా లేదా? పరిశీలిస్తాడు. దానికి కావాల్సిన నీటిని అందిస్తాడు. ఆ యొక్క చెట్టు మీద అధికారం యజమానికి ఉంటుంది. ఆ చెట్టు మీద ప్రతి విషయంలోనూ అధికారము కంపల్సరిగా దేవునికి ఉంటుంది. నీ గర్భములో, ఒక తల్లి గర్భములో రూపింపబడక మునిపే నువ్వెవరో ఆయనకు తెలుసు. కాబట్టి సృష్టిని సృష్టించొద్దు దయచేసి. కాబట్టి నేను నిజమైన ద్రాక్షావళిని, యేసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్షావళిని, ఆయన గొప్ప వ్యవసాయకుడు. అందరికి కూడా శుభాభివందనము.